ఎన్నిసార్లు చూసినా పదే పదే చూడాలనే రూపం. ఒక్క క్షణం కోసం ఎంత ఆరాటం, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. అయినా ఒక్కసారి బంగారు వాకిలిలోకి అడుగుపెట్టిందే శరీరం, మనస్సు తన్మయత్వం పొందుతుంది. ఆ నిత్య కళ్యాణ రూపుడిని, ఆనంద నిలయవాసుడిని చూడాలనే తాపత్రయం. కళ్ళు పెద్దవి చేసి మరీ లోపల ఎక్కడో ఉన్న స్వామిని చూసిందే. కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు మసకబారుతున్న కళ్ళను తుడుచుకుంటూ స్వామి స్వామి గోవిందా గోవిందా అని స్మరిస్తూ గుండెల నిండా ఆ రూపాన్ని నింపుకొని బయటకు వస్తాం. అదేం మాయో గాని చూసినప్పుడు ఉన్న రూపం ఎంత గుర్తు చేసుకున్నా గుర్తు రాదు. అలా గుర్తు రావాలంటే దర్శనం అయ్యిందే ఎవరితో మాట్లాడకుండా బంగారు బావి పరిసరాల్లో కూర్చొని కళ్ళు మూసుకొని స్వామిని గుర్తు చేసుకునే ప్రయత్నం చేయాలి. స్వామి కనబడ్డాడా, ఇక ఆ రూపం జీవితాంతం గుర్తుంటుంది.